దేవుని పిల్లలైన మీ అందరికీ సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమన దేవుని వారలారా, దేవుడిచ్చిన నోటిని చాలా జాగ్రత్తగా మనము వాడాలి. ఏదంటే అది మాట్లాడడానికి, ఏది పడితే అది మాట్లాడడానికి అవకాశం లేదు. ఒకవేళ మన మాట ఆ రీతిగా ఉంటే కొన్ని కుటుంబాలు పాడైపోవచ్చు. మనం మాట్లాడే మాట ఒక కుటుంబాన్ని కట్టవచ్చు. మనం మాట్లాడే మాట ద్వారా ఒక కుటుంబము విచ్ఛిన్నమైపోవచ్చు. కాబట్టి దేవుడిచ్చిన నోటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడింది: జీవ మరణములు నాలుక వశము. మనం మాట్లాడే మాట కొన్నిసార్లు మరణానికి కూడా దారి తీయవచ్చు. ఇతరుల జీవితాలను ప్రభావితం చేయవచ్చు. కొన్ని కుటుంబాలు పాడైపోవచ్చు. కొంతమంది చూడండి, అక్కడి మాట ఇక్కడ, ఇక్కడి మాట అక్కడ చెబుతూ ఉంటారు. దానివల్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు: మనం మాట్లాడే మాట ఇతరులను ఆదరించే విధంగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఇతరులకు ఓదార్పునిచ్చేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని పిల్లలముగా మనము ఇతరులను ఓదార్చే మాటలు మాట్లాడాలి. వారిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. అన్యాయమైన మాటలు మాట్లాడకూడదు. దేవుడిచ్చిన నోటిని, దేవుడిచ్చిన నాలుకను దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుని పిల్లలకు సంతోషాన్ని కలిగించే మాటలు మాట్లాడాలి. కాబట్టి ఒక మాట మాట్లాడితే ఆ మాట ఎంతవరకు వెళుతుంది అనేది చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ప్రేమల దేవుని వారలారా, ఏది పడితే అది మాట్లాడి ఇతరులను బాధ పెట్టొద్దండి. దేవుడు కూడా అంటున్న మాట ఏంటంటే, మీ మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. మీ మాట ఇతరులను బలపరిచే విధంగా ఉండాలి, బాధపరిచేదిగా ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి నోటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. అందరికీ వందనాలు.